మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. చదువుతున్నారండి? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటను బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనను ఫలములను శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దేవుని యొక్క దైవజనులను వారి విశ్వాసమును మనం చూడాలి. వారి యొక్క స్థితి, వారి ప్రవర్తన ఎలా ఉందో వారిని మనం శ్రద్ధగా వారిని చూస్తే తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని మనం అనుసరించమంటున్నాడు. ఇది మనం ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో దైవజనుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ దైవ సేవకుల యొక్క జీవితాలు ఎలాంటివి అంటే, వారి ప్రవర్తన ఫలంతో శ్రద్ధగా తలంచుకొనుచు వారి జీవితాలలో ఎలా నడిపించబడుతున్నారు, వారి యొక్క విశ్వాసాన్ని ఒకసారి మనం చూసుకొని దానిని అనుసరించండి అంటున్నాడు. ఎందుకు అంటే, ఇక్కడ 8వ వచనంలో అంటున్నమాట, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా, అంటే నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడని చెబుతుంది. అవును, ఆయన యుగ యుగములు ఒక్కడే రీతిగానే ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకూడి భోజన పదార్థములు బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము లేదు. హల్లెలూయా. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్ని దినాలైనా నిన్న నేడు ఒక రీతిగానే ఉన్నాడు. ఆయన యుగ యుగాలు ఒకే రీతిగానే ఉన్నాడు. అయితే మనము నానా విధమైన అన్య బోధల చేత తిప్పబడకుడి అంటున్నాడు. భోజన పదార్థాలను బట్టి, వాటి యొక్క జీవితాల్లో వాటిని బట్టి హృదయాల్లో మార్పు కలుగుతుందేమో. అయితే కృపను బట్టి ప్రవర్తించే వారిని మీరు ఆ కృపని బట్టి హృదయం స్థిరపరచుకుంటే మంచిది అంటున్నాడు. ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన చూపించిన వాత్సల్యతను బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దైవజనుడిగా నడిపించబడి, ఆ దైవజనుడు ఎలా నడిపించబడ్డాడో, ఏ రీతిగా నడిపించబడాడో నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా తన జీవితంలో ఒకే స్థితిలో నడిపించబడుతున్నాడు. ఇప్పుడు ఒకలాగా, తర్వాత ఒకలాగా తన జీవితాన్ని నడిపించుకోలేదు. ఒక దైవజనుడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వాని ప్రవర్తన ఫలమును మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఆయన వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే, వారి యొక్క విశ్వాసాన్ని మనం తలంచుకుంటే అనుసరించుట మనకు మంచిది అంట. ఈ అన్య బోధల చేత మీరు తిప్పబడొద్దు అంటున్నాడు. ఆ భోజన పదార్థముల చేత మీరు వాటిని నిర్లక్ష్యపరచుకోవద్దు అంటున్నాడు. మనకి దేవుడిచ్చిన ఆ యొక్క వాక్కులను, దేవుడిచ్చిన ఆ యొక్క దైవజనుల ద్వారా మనతో ప్రతి మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైనా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం 2 విషయాలని జ్ఞాపకం చేసుకుందాం. మీ సేవకులు ఎవరో మీకు తెలుసా? ఒకటి, మీ సేవకులు ఎలాంటి వారో జ్ఞాపకం చేసుకుంటే, వారు మీ కొరకు నియమింపబడిన వారు.
వారు మీ కొరకు మీ మీ యొక్క స్థితిని బట్టి వారు మీ జీవితాల్లో మీ కొరకే ఒక నియమింపబడిన వాడిగా దేవుని చేత ఏర్పాటులో ఉన్న వ్యక్తిగా కనబడుతున్నాడు. 2, ఆ యొక్క వ్యక్తి తమ జీవితాల్లో మీ కొరకు వారు తమను తాము ప్రతిష్ఠించుకున్న వారిగా కనబడతారు. 3, వారి జీవితాల్లో వారు మీకు దేవుని వాక్యాన్ని నేర్పేవారుగా కనబడుతున్నారు. అయితే ఇక్కడ మనం జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ దైవజనుల యొక్క జీవితాలలో, ఈ దైవజనుల యొక్క స్థితిని గమనించి కొన్ని మంది వారి వారి జీవితాలలో దేవుని దైవజనులను ఘనపరచలేని పరిస్థితి కనబడుతుంది. వారిని హీన స్థితిలో చూస్తూ ఉంటారు, చులకనగా చూస్తూ ఉంటారు. ప్రతి పరిస్థితిలో జ్ఞాపకం చేసుకొని కొన్ని కొన్ని సంఘాల్లో ఏం చేయబడుతుంది అంటే, దేవుని దైవజనులు చెప్పే మాట వినరు, కానీ వారి వారి జీవితాలలో ఏది ఇష్టమో అది దాన్ని నడిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటే, మీ సేవకులు ఎవరో మీకు తెలుసా? అది దాన్ని గమనిస్తున్నారా మీరు? వారు మీ కొరకు ఒక నియమింపబడిన వారిగా కనబడతారు. వారు మీ యొక్క జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడ్డారో తెలియదు, కానీ ఆయన వారిని మీ కొరకు నియమించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు, అంటే మీ యొక్క దైవ సేవకులు మీ కొరకు ఏర్పాటులో ఉన్నారు. ఈ దైవ సేవకులు లేని పరిస్థితిలో ఉంటే మన జీవితాలు ఎలా అయిపోతాయో తెలియదు. ఈ యొక్క మధ్యవర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా ఒక మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి, భూమి యొక్క స్థితులను బట్టి వారి వారి జీవితాలలో దైవ సేవకుడు అనేక మందిని వారితో బోధించి, అంటే ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక దైవజనుడుగా నడిపించబడి నియమింపబడిన వాడై, ఈ నియమింపబడిన వాడు మన జీవితాల్లో అనేకమైన బోధలు బోధిస్తూ ఉన్నాడు. ఈయన అనేకమైన మన జీవితాల్లో మన కొరకు ఒక ప్రతిష్ఠించబడిన వాడిగా కనబడుతున్నాడు. ఈయన ప్రతిష్ఠించబడిన జీవితం అదే మాదిరిగా మన యొక్క జీవితాల్లో కూడా మన కొరకే ఒక దైవజనుడు ఏర్పరచబడ్డాడు మనం ఉన్న ప్రాంతాల్లో. ఇప్పుడు అంటున్నమాట, మీ సేవకులు ఎవరో మీకు తెలుసా? మీ సేవకులు మీ కొరకే ఒక నియమింపబడిన వారుగా కనబడుతున్నారు. వారు మీ కొరకే తమను తాము అప్పగించుకున్నారు. తమను తాము దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నారు. వారు మీకు వాక్యాన్ని నేర్పేవారిగా కనబడుతున్నారు. ఇంకా 1, మీ కొరకు నియమింపబడ్డారు. 2, తమను తామును మీ కొరకు ప్రతిష్ఠించుకున్నారు. 3, వారి జీవితాల్లో వాక్యమును బోధించేవారుగా కనబడుతున్నారు. 4, వారు మన నిమిత్తము, మీ నిమిత్తము అంగలార్చు వారుగా కనబడుతూ ఉంటారు. వారు ఆ విధమైన స్థితిలో ప్రార్థన చేస్తున్నారు కనుకనే మన జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో ఒక సురక్షితముగా జీవించగలిగిన స్థితి కనపడుతుంది. వారు ఆ స్థితిమైన మన కొరకు ఈ అంగలారుస్తూ ఉన్నారు కనుకనే మన యొక్క జీవితాల్లో ఉన్న స్థితిగతులను కూడా మార్చగలుగుతుంది. మనం ఏ పరిస్థితిలో ఉండొచ్చు, ఏ యొక్క బంధకాలలో ఉండొచ్చు, ఏ సాతాను యొక్క మన జీవితాలలో పాపము ఏలుబడి చేస్తున్న పరిస్థితిలో ఉండొచ్చు, వారు చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఒక గొప్ప కార్యములు చేయగలిగిన శక్తి వారి జీవితాల్లో ఉంది. దైవజనుల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. అయితే ఈ దైవజనులు ఎవరో మనకు తెలిసిన వారిగా మనం మార్చబడాలి. 1, ఈ దైవ సేవకుడు మన కొరకు నియమింపబడ్డాడని. 2, ఆయన మన కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారని. 3, ఆయన వాక్యమును మనకు నేర్పేవారిగా కనపడుతున్నారని మనం గ్రహించాలి. 4, మన నిమిత్తమై వారు అంగలారుస్తూ ఉన్నారు. వారు మన కొరకే ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. వారు ఎంత భారం కలిగి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనులను నువ్వు ఏ విధమైన స్థితిలో నువ్వు గమనిస్తున్నావు? ఆ దైవ సేవకుడిని ఎలా చూస్తున్నావు? ఆయన చులకగా చూస్తున్నావా? ఆయనని హేళనగా చేసుకుంటున్నావేమో. ఆయన తక్కువగా తన జీవితంలో మర్యాద ఇయ్యలేని స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావేమో. ఇంకా 5వది ఏమిటంటే, వారు మీ కొరకు తాము ఖర్చు అవుతూ తాము కలిగిన ఉన్నదంతయు ఖర్చు పెట్టేవారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలిసి
నేను చెప్పగలిగినది ఏమిటంటే, వారి వారి జీవితాల్లో ఒక అపోస్తులైన పిలుపుతో పిలువబడిన వారైతే, వారు చేసే మనకిచ్చే మనం ఇచ్చే ఆ కానుకను బట్టి, ఆ కానుకని వారు వాడుకునేవారుగా కనపడరు. ఏ విధము చేతనైనా ఈ యొక్క సువార్తను ప్రచురపరచబడి, ఏ విధము చేతనైనా దేవుని యొక్క మాటలు ప్రకటన చేయాలని ఈ ఖర్చుని మరలా వారు సువార్త రూపంలో అనేక పట్టణాలకి, అనేక ప్రాంతాలకు తిరుగుతూ వారు వాక్యాలను బోధించేవారుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన పట్ల తాము ఖర్చు ఉంటూ ఉన్నారు. వారు ఖర్చు అవుతున్నా వారికి కలిగినది కూడా ఆ దేవుని యొక్క పరిచర్యలో వాడుకునేవారుగా కనబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి దైవ సేవకుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో మనకి గుర్తు చేస్తున్నాడు. ఏ దైవ సేవకుని మనం తునీకరించకూడదండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించబడిన వారు, వారు వారి వారి జీవితాల్లో ఏర్పాట్లో ఉన్నవారు, వారిని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఏళన చేయకూడదు. ఆ దైవ సేవకులను చులకనగా మాట్లాడకూడదండి. ఏ దైవ సేవకుడైనా ఒక దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడు కనుకనే అతడు దేవుని చేత ఏర్పాటులో ఉన్నాడు కనుకనే అతని ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇక్కడ ఒకటి అనుభవంలో మన జీవితాల్లో సేవకుడు ఎవరో మనకు తెలిసి ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు దైవజనుల పట్ల మీరు ఎలా ఉండాలి? దైవజనుల పట్ల మీరు ఎలా ఉండాలి? ఒకటి మనం చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి, మీ సేవకులని చులకనగా చూడకూడదు. 2, వారిని మీ ఇంటికి రావాలని కోరుకోవాలి. 3, వారిని గూర్చి మీరు ఎప్పుడునూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మీ సేవకుని యొక్క స్థితిని ఎరిగి మీరు కలిగిన ఉన్న దానిలో కొంత వారికి ఇవ్వాలి. 5, మన జీవితాల్లో మీ సేవకులని ఎప్పుడూ వారిని ఘనపరిచే విధంగా ఉండాలి. ఒకటి, ఈ సేవకుని చులకనగా చూడకూడదు అంటుంది. సేవకుని చులకనగా చూసే పరిస్థితిలో మనం ఉన్నామా? లేక ఆ సేవకునికి మన జీవితాల్లో మర్యాద ఇచ్చే విధంగా ఉన్నామా? ఆ సేవకుని ఒక విలువైన వారిగా చూసుకుంటూ, దైవజనులంటే ఒక భక్తిగల దైవజనులని గ్రహించి, ఆ భక్తిగల దైవజనునికి ఏ స్త్రీ ఏం చేసింది? ఒక గనురాలంటుంది. అక్కడ అసలు ఆమెకి ఆ పేరెందుకొచ్చింది? ఒక గనురాలైన స్త్రీ అంటుంది. ఆమె ఒక ఏర్పాటులో ఆ యొక్క దైవజనుని ఏర్పరచుకుంది కనుకనే ఆమె స్థితిని బట్టి ఆమెకి పేరు కనపడలేదు కానీ ఇక్కడ గనురాలైన స్త్రీ అంటాడు. ఆ గనురాల స్త్రీ ఏమని చేసింది అంటే ఒక దైవజనుని యొక్క జీవితంలో వాని పట్ల ఎలా విలువను కలిగి ఆ యొక్క వ్యక్తిని గ్రహించి ఇతడు భక్తిగల దైవజనుడు తన యజమానితో మాట్లాడుతుంది. అయ్యా, ఆయన కొరకు మనము ఒక పైన మన మేడ మీద ఆ గోడ మీద మనం ఒక ఇంటిని సిద్ధపరిచి ఒక ఇల్లుని కట్టి అక్కడ ఆ గోడను సిద్ధపరిచి ఆ యొక్క వ్యక్తిని వస్తూ పోతున్నాడు కనుక అతన్ని మన దగ్గర ఆ నివాసం చేస్తూ ఆ యొక్క వ్యక్తి ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతంలో అలసట తీసుకుంటాడు అని ఆ ప్రాంతంలో ఆయన కొరకు బల్ల వాటి కొరకు మంచము అలా సిద్ధపరచడానికి ఆమె పురుకొల్పుకుంటుంది ఈ యొక్క గనురాలైన స్త్రీ. ఇక్కడ ఈ గనురాలైన స్త్రీ ఎలా సేవకుని పట్ల చూపించిందో అదే జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలి. రెండవది మన జీవితాల్లో వారు మన ఇంటికి రావాలని కోరుకోవాలి బాగానే ఉంది. కోరుకోవడంలో బాగానే ఉంది. పిలుచుకోవడంలో బాగానే ఉంది. కానీ ఆ పిలుచుకున్న వాని జీవితంలో ఏ స్థితిలో నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఆ యొక్క దైవ సేవకులను పిలుచుకున్న పిలుపులో నువ్వు ఏం చేయగలుగుతున్నావు అక్కడ? మనకు తెలిసిన మాటలే. ఒక మార్త మరియ యొక్క జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తుని ఒక మార్త ఆమె పిలుచుకుంది గాని ఆయన యందు కూర్చొని స్థితి లేదు. నువ్వు కూడా నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతూ ఉన్నావేమో.
నీవు ఆ ఇంటికి చేర్చుకున్నప్పుడు ఆ ప్రభు యొక్క ఆ యొక్క దైవచేవునిల యొక్క పాదాల వద్ద కూర్చొని వారు చెప్పే బోధని ఆలకించే విధమైన స్థితిలో నడిపించబడుతున్నావా? లేక విస్తారమైన పనులు పెట్టుకొని ఆ మరియను ఏ విధంగా అంటూ, అయ్యా నీకు చింత లేదా? ప్రభువైన యేసుక్రీస్తుని అంటుంది. నీకు చింత లేదయ్యా, నేను ఈ వంతున పని చేసుకుంటున్నాను, నా సహోదరుని కూడా పంపించు అంటే, నీవు సరిపోయేది కాక మరలా ఉన్నవారిని కూడా, వినేవారిని కూడా చెడగొట్టినట్టుగా ఉంటుంది. మన జీవితం అలా ఉండకూడదు. ఈ దైవ సేవకుని ఇంటికి చేర్చుకోవాలి, బాగానే ఉంది. ఇంటికి చేర్చుకున్న నీ జీవితంలో వారు మనకి ఏం ప్రకటన చేస్తున్నారో, వారు మనకి ఏం బోధిస్తున్నారో ఆ బోధని వినేవారిగా మనం అక్కడ కూర్చొని మన జీవితాల్లో నడిపించబడాలి. కానీ మన జీవితాల్లో ఆ దైవ సేవకుని పిలుచుకొని అక్కడ కూర్చోబెట్టి మనం చేసే పని అంతా విస్తారమైన పని అంతా ఉండేది. అక్కడ అంటాడు, ఏమంటాడు, ఆమె యొక్క తన జీవితంలో చేస్తున్న పొరపాటును బట్టి, మార్తా మార్తా అవసరమైనది ఒక్కటే అంటున్నాడే. అవసరమైనది ఒక్కటే అండి మనకి. ఆ దేవుని యొక్క పాదాలు అద్ద కూర్చొని మనం ఆయన బోధని ఆలకించేవారుగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా, వారి గూర్చి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయవారిగా ఉండాలి. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటే, ఆ దైవ సేవకుడు పేతురు గారు, ఆయన చెరసాలలో బంధకాల్లో ఉన్నాడు. ఆ పరిస్థితిని బట్టి ఆయన కొరకు తన సంఘం ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది అంటే, అయ్యా మా సేవకుని కాపాడు, మా సేవకుని నడిపించయ్యా అని దేవుని సన్నిధిలో సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలకించిన దేవుడు అక్కడ ఉన్న చెరసాలను విడిపించి వారు ఏ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రాంతానికి ఆ దైవజనుని తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము ఆ దైవ సేవకుల గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారు ఏ బంధకాల పరిస్థితిలో ఉన్నారు, వారు ఏ శ్రమలలో ఉన్నారు, కానీ వారి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడు తమ జీవితాల్లో ఎప్పుడు తన యొక్క స్థితిని జ్ఞాపకం చేయడండి. ఆ దైవ సేవకుడు ఎవరికి ఏ స్థితిని బట్టి వారికి ఉన్న బాధలు చెప్పుకోలేడు, వారికి ఉన్న ఏదన చెప్పుకోలేడు, వారి ఉన్న పరిస్థితులు చెప్పుకోలేడు. మనము గ్రహించి ఆ దైవజనుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ఆ యొక్క దైవజనుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నీవు ఆ యొక్క దైవ సేవకులను గురించి నువ్వు ప్రార్థన చేయటం వలన, ఆ దైవ సేవకులు మీ గురించి ప్రార్థన చేయటం వలన అక్కడ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు ఉన్నాయి. ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. సారేపతి విధవరాలు మనకు తెలిసిన వ్యక్తి కదా. అక్కడ దైవజనుడు ఉన్నాడు కదా. ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళటానికి కారణం ఏమిటి? ఆ దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడున్న జ్ఞాపకం చేసుకుంటే ఈ దైవజనుడిని పోషించడానికి విధవరాలను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు మనకు గమనిద్దాం. ఆ దైవ సేవకుడిని ఏర్పరచుకున్నది, ఆ యొక్క ఏర్పాటులో దేవుడు ఏర్పాటుకు చేసుకొని ఆ యొక్క విధవరాల కొరకై ఈ యొక్క వ్యక్తిని ఏర్పరచుకున్నాడు దైవజనుని. సరే బాగుంది. మరి ఈ విధవరాల ద్వారా ఈ దైవజనునికి పోషింపబడడానికి ఈ విధవరాలు కారణమైంది. అంటే ఇక్కడ ఉన్న స్థితి ఎలాంటిదంటే, దైవజనుని పోషించడానికి విధవరాలు ఉంది, విధవరాలను పోషించడానికై ఈ యొక్క దైవజనుడు ఉన్నాడు. వీరి వీరి యొక్క స్థితిని బట్టి వీరు వారి కొరకు ప్రార్థన, వీరి వారి కొరకు ప్రార్థన. ఈ ప్రార్థన వలన వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? కరువు దినాలంతటా పోషింపబడినట్టుకు కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం దైవజనుల గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగవది, మీ సేవకుల స్థితి ఎరిగి మీకు కలిగి ఉన్న దానిలో కొంత వారికి ఇవ్వాలి. ఇది కొంచెం కష్టంగానే ఉండిద్దండి. మనుషుల జీవితాలు ఎంతవరకు బాగానే ఉంటాయి. ప్రార్థన అంటే ప్రార్థన చేయొచ్చు, సేవకులకి అంటే మర్యాద చేయొచ్చు.
ఇక్కడికి వచ్చేయాలకి మనుషుల జీవితాల్లో ఏం స్థితిలో నుంచి నడిపించబడతాయి అంటే, ఈ దైవ సేవకులకి ఇది ఇస్తే ఎలా, ఇది ఇస్తే వాళ్ళు ఏం జీవితారు, ఇంకా వారి జీవితాల్లో దీన్ని పొందుకున్నాక ఇంకా అభివృద్ధి పొందే స్థితిలో కనబడతారు. ఈ దైవ సేవకులకు ఇస్తే ఇది ఉపయోగం ఉందని ఏ జీవితాన్ని కలిగి ఉంటారంటే, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇద్దరు యొక్క భార్యాభర్తలు మీకు గుర్తు చేస్తున్నాను. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఒకటి ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. అక్కడ ఉన్న స్థితి ఎలాంటిదంటే, దేవుని సేవకుల పాదాల యొద్ద వారికి కలిగిన ఆస్తిని పెట్టి వారు కొన్ని దేవుని యొక్క సన్నిధిలో వెంబడిస్తున్న వారిగా కనబడుతున్నారు. అయితే వీరు కూడా భార్యాభర్తలు ఏం చేయబడ్డారంటే, భార్యాభర్తలు కూడా తమ జీవితాల్లో అనుకుంటూ ఉన్నారు, మనకున్న పొలము నమ్మి ఈ యొక్క దైవజనుల యొక్క పాదాల యొద్ద పెడతాము అనుకుంటున్నారు. బాగానే ఉంది, అమ్మారు, బాగానే ఉంది. మరి అమ్మిన వారు ఏం చేయాలి, దీన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలోకి ఇవ్వాలి. కానీ అక్కడ అంటాడు, దానిలో కొంత దాచి. ఈ దాచుట్లోనే ఉందండి అంతా తిప్పలు. ఈ దాచుట్లోనే ఉంది స్థితిని బట్టి వారి జీవితాల్లో నడిపించబడుతున్న స్థితి. నీవు దేవుని కొరకు ఏం సమర్పించుకున్న దానిని ఇచ్చే స్థితిలో ఉన్నావా, లేక దానిలో కొంత దాచుకునే స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? అనేక పర్యాలు నువ్వు మొక్కుకుంటూ ఉంటావు, అనేకమైన పర్యాలు నువ్వు దేవుని సన్నిధిలో నేను ఇది ఇవ్వాలనుకుంటూ ఆశపడతావు. నువ్వు ఏమి ఇవ్వాలో దానిని ఇవ్వాలనుకున్నప్పుడు దానిని ఇస్తేనే నీకు మంచిది, లేకపోతే నువ్వు మొక్కుకోనకుండా ఉండటమే మంచిది అంటున్నాడు, మేలు అంటున్నాడు. అంటే ఆ మేలుకరమైన స్థితిలో మనం నడిపించగలుగుతూ ఆ యొక్క దైవ సేవకుల యొక్క జీవితాలలో కావలసిన అవసరతలను తీర్చే విధంగా నువ్వు నడిపించబడుతున్నావా లేదో గమనించు. లాస్ట్గా చివరిగా మీ దైవజనులని ఘనపరచాలి. మీ దేవుని యొక్క సేవకులని ఎప్పుడూ వారిని ఘనపరిచే విధంగానే మనం మార్చబడాలి. ఎందుకంటే ఆ దైవజనుల యొక్క జీవితాల్లో వారు ఒక ఇలువైన పాత్రలు. ఇవి ఇలువైన పాత్రలు కనుక ఈ పాత్రల్ని మనం ఘనపరిచే వారిగా ఉండాలి. ఆ దైవజనులు మనము మన యొక్క జీవితాల్లో వారిని ఎప్పుడు మనం పొగిడేవారిగా అనేక మంది ముందు సాక్ష్యం చెబుతూ, మా దైవ సేవకులు ఇలాంటి వారు, మా దైవ సేవకులు మంచివారు, ఎలాగుంటారు, ఆ దైవ సేవకులు మేము వెంబడించా కనుకనే మా జీవితాల్లో కూడా అనేకమైన మేము గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము చూసామని చెప్పగలిగిన స్థితిలో నువ్వు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మరలా మీకు గుర్తు చేసి మాటలు ముగిస్తాను. ఒకటి, మీ సేవకుల్ని ఎవరో మీకు తెలిసి ఉండాలి. ఒకటి, ఆ సేవకులు ఎలా తెలిసి ఉండాలో, వారు మీ కొరకు నియమింపబడ్డారని, వారు తమను తాము ప్రతిష్ఠించుకున్నారని, వారు మన కొరకు వాక్యాలను బోధించేవారని గ్రహించాలి. వారి నిమిత్తము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారు మన కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. అలాగే వారు మన కొరకు తమకు ఖర్చు అవుతూ తమ యొక్క కలిగినదంతయు ఖర్చు పెట్టేవారిగా కనబడుతున్నారు. రెండవ అనుభవంలో మీ దైవజనుల పట్ల మీరు ఎలా ఉండాలి? మీ సేవకులను చులకనగా చూడకూడదు. ఒకటి. 2, వారిని మీ ఇంటికి రావాలని కోరుకోవాలి. 3, వారిని గూర్చి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. 4, మన జీవితాల్లో సేవకుని స్థితిని ఎరిగి వారికి కలిగిన దానిలో కొంత వారికి ఇచ్చే విధంగా మనం ఉండాలి. సేవకుని ఎప్పుడూ ఘనపరిచే విధంగా ఉండాలి. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి యొక్క ఉదయకాలం నా తండ్రి అయ్యా ప్రత్యేక రీతిలో ఈ యొక్క ఆదివారం నా తండ్రి మీ దైవ సేవకులు మన తండ్రి మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా దైవ సేవకులు ఎవరో తెలుసుకోవాలని అయ్యా నా తండ్రి ఆ విధమైన స్థితిలో మరి మాట్లాడారు తండ్రి. అలాగనే దైవజనుల పట్ల ఎలా ఉండాలో మాకు గుర్తు చేశారు తండ్రి. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మీరు ఇచ్చే మెండైన దేవుని పొందుకుంటూ కృపతోడుగా ఉంచి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.